సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి న్యాథారి శ్రీనివాస్, సలహాదారు న్యాథారి ప్రభాకర్లు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, రక్షణ శాఖ మంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మంత్రిగా మరి దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరిగిన సమయంలో తాను చేసినటువంటి సాహసం, మరి భారత రక్షణ దళాలతోటి తను కూడా ఒక రక్షకుడుగా, తను కూడా ఒక యుద్ధ సైనికుడిగా విమానంలో వెళ్ళి ఆ యొక్క యుద్ధంలో జరిగేటువంటి ప్రత్యక్షంగా యుద్ధాన్ని పరిశీలించినటువంటి మహా గొప్ప వ్యక్తి. అలాగే అంబేద్కర్ గారు ఏదైతే మరి రాజ్యాంగంలో రాసినటువంటి మరి ఏది బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో మరి బాబు జగజీవన్ రావు గారు తన పాత్రను అత్యున్నతంగా తాను నిర్వహించడం జరిగింది. అప్పుడు దాని ఫలితంగా ఈరోజు ఏదైతే బీసీలు 42% ఏదైతే సాధించుకుంటానో ఆ రిజర్వేషన్ దానికి ప్రత్యక్షంగా అప్పుడు రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు కారణమైంది. చిన్న రాష్ట్రాలు విడిపోవడానికి, చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి కూడా మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు కారణమైంది. వీటన్నింటినీ ముందు చూపుతోటి ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ అంబేద్కర్ గారు రాశారు. అలాగే మరి మన జగజీవన్ రావు గారు వాటిని అమలు కోసం చాలా కృషి చేయడం జరిగింది. మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయి మునుముందు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అందరూ కూడా ఈ దేశంలో వెనుకబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలని సందర్భం